సిగ్నల్ ను ట్యాంపరింగ్ చేసి రైలుని నిలుపుదల చేసి ప్రయాణికులను దోచుకోవాలని దుండగులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు విఫలం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. పరారైన నిందితులను అరెస్ట్ చేసేందుకు 6 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు డీఎస్ఆర్పీ గుంటూరు పి అక్కేశ్వరరావు వెల్లడించారు. ఎండాకాలంలో సిగ్నల్ ను జామ్ చేసి ఆగిపోయిన రైలులోని ప్రయాణికులను దుండగులు దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ డీఎస్పీ ఆదేశాల మేరకు గతంలో నేరాలు ఎక్కడెక్కడ జరిగాయో ఆ ప్రాంతంలో తుపాకులతో బలమైన గస్తీని ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో సోమవారం రాత్రి నిడుబ్రోలు సమీపంలోని ఆలూరు వద్ద రైల్వే ఎస్ఐ డాక్టర్ ఎం రాజమోహన్ రావు, కానిస్టేబుల్ సైదా ఆంజనేయులు రైలు పట్టాలపై గస్తీ కాస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత 2:30 గంటల ప్రాంతంలో వీరికి 2 వ్యక్తులు పట్టాలపై తారసపడ్డారు. దీంతో మీరు ఎవరిని ప్రశ్నిస్తూ అక్కడే ఆగమని గద్దించారు. వారు ఆగకపోతే పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ పరిణామంతో ఎస్ఐ 4 రౌండ్లు, కానిస్టేబుల్ 6 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనపై గుంటూరు రైల్వే పోలీస్ డీఎస్పీ పి అక్కేశ్వరరావు మంగళవారం తెనాలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైలు సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి చోరీకి పాల్పడడానికి పారిపోయిన ఇద్దరే కాకుండా మరికొందరు ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. అదే ప్రదేశంలో నిందితులు వదిలి వెళ్లిన కట్టర్, టెస్టర్, హ్యాండ్ గ్లౌజుల్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. 6 టీములను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితులు రైళ్లను ఆపి దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తున్న అమాయక ప్రజల వద్ద బంగారం, నగదు చోరీలకు పాల్పడుతున్నారని చెప్పారు. అలారం లేదా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలు ఆపి చోరీలకు పాల్పడి నిందితుల ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. రైల్వే ట్రాక్పై కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 139 నెంబర్కు డయల్ చేయాలని సూచించారు. వీరితో నర్సారావుపేట రైల్వే సబ్ డివిజన్ ఎస్ఐ డాక్టర్ ఎం రాజమోహన్ రావు కూడా ఉన్నారు. 11-12 మే 2026 తెల్లవారుజామున నైటు సుమారు 2:30 గంటల సమయంలో గుంటూరు ఆర్పీ సబ్ డివిజన్ నైట్ రౌండ్ ఆఫీసర్ అయినటువంటి నర్సాపేట ఆర్పీఎస్ఐ శ్రీ రాజమోహన్ గారు, అదేవిధంగా రోజు మాదిరిగా విధి నిర్వహణలో నిడుబ్రోల్ హోమ్ సిగ్నల్ దగ్గర ఫుడ్ పెట్రోలింగ్ వెపన్తో డ్యూటీలో ఉన్నటువంటి 2 కానిస్టేబుల్స్ ఎస్కే సైదా అండ్ ఆంజనేయులు అనే 2 రైల్వే కానిస్టేబుల్స్ డ్యూటీలో ఉండగా రాత్రి సుమారు 2:30 గంటల సమయంలో ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్స్ ఆలూరు రైల్వే గేటు వైపు నుంచి హోమ్ సిగ్నల్ వైపు ఫుడ్ పెట్రోలింగ్లో భాగంగా వెళ్తూ ఉండగా సుమారు వారు 40 మీటర్ల దూరంలో ఒక 2 వ్యక్తులు అక్కడ కదలిక గమనించి వారి దగ్గర ఉన్నటువంటి టార్చ్ లైట్స్, విజిల్స్ వేసి ఎవరో మీరు, ఎందుకు అక్కడ ఉన్నారు, ఆగండి, మేము పోలీసులు, మేము వస్తున్నామని చెప్పి వారిని హెచ్చరించడం జరిగింది. ఎప్పుడైతే పోలీసు అని చెప్పారో ఇది విన్న మరుక్షణం వారి వైపు నుండి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి కంకర్రాలతో పోలీసుపై దాడి చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ మరి ఒకసారి రిపీటెడ్గా మేము పోలీసులు, మీరు అక్కడ నిలబడిపోండి, మేము వస్తున్నాం మీ దగ్గరికి అంటే వారు వినకుండా రిపీటెడ్గా రాళ్లతో దాడి చేయడం జరిగింది. అది తప్పించుకొని ఇక వేరే గత్యంతరం లేక విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎస్ఐ గారు రాజమోహన్, కానిస్టేబుల్ సైదా మరియు ఆంజనేయులు వారి దగ్గర ఉన్న తుపాకులతో సదరు దుండగులు రైల్వే సిగ్నల్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేసి ట్రైన్స్ ఆగకూడని చోట ఆపి అమాయకమైనటువంటి ప్రజలు, ఎవరైతే ప్రయాణికులు, నిద్రపోతున్న ప్రయాణికులు మెడల్లో నుంచి చైన్స్ స్నాచ్ చేసే గ్యాంగ్ అని చెప్పి నిర్ధారణకు వచ్చి వారిపై కాల్పులు జరిపారు. ఎస్ఐ గారు తన దగ్గర ఉన్నటువంటి సర్వీస్ పిస్టల్తో 4 రౌండ్లు, అదేవిధంగా తన సిబ్బంది అయినటువంటి 2 కానిస్టేబుల్స్ 6 రౌండ్లు 303 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ కొంచెం స్లోగా డౌన్ ఉంటుంది. ఆ డౌన్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆల్రెడీ ఓపెన్గా ఉన్నటువంటి పొలాల్లో చీకట్లోకి వెళ్ళి వాళ్ళు పరారవడం జరిగింది. వారు ఉన్న పరిస్థితి చూస్తే సుమారు 2 అంతకంటే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి, సిగ్నల్ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ వారు నేరం చేయడానికి వారి వెంట తెచ్చుకొని ఉపయోగించుకోవడానికి తెచ్చినటువంటి వైర్ కట్టర్ ఒకటి, ఒక ఎలక్ట్రికల్ టెస్టర్,
మరియు హ్యాండ్ గ్లౌజెస్, సర్జికల్ హ్యాండ్ గ్లౌజెస్ వైట్ 2 అక్కడ ఆ ప్రదేశంలో పడి ఉండటం పోలీసు గమనించారు. దాని మేరకు పారిపోతున్న వారి గురించి ఇమ్మీడియట్గా సమాచారం ఇచ్చి ఉన్నతాధికారుల ద్వారా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి పొన్నూరు SHO వీరనాయక్ గారికి, అదేవిధంగా RPF, IPF తెనాలి, IPF చీరాల వారికి అందరికీ కూడా తెలియజేసి RPF, GRP, లోకల్ పోలీసు అందరూ కూడా 6 టీములుగా ఫామ్ అయ్యి తప్పించుకున్నటువంటి నేరస్తుల కోసం అన్ని వైపులా గాలింపు చర్యలు చేపట్టడం, ట్రైన్ను ఆపకుండా చోట ఆపేదానికి సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఆపిన, అదేవిధంగా అలారం చైన్ పుల్లింగ్ చేసి ట్రైన్ ఆపి ప్రయాణికుల మెడలోంచి చైన్స్ లాక్కుపోవడం, వాళ్ళకి సంబంధించిన వాల్యుబుల్ వస్తువులు దొంగతనం చేయడం, ఇలా పరిపాటిగా చేసుకొని కొన్ని గ్యాంగ్స్ పనిచేస్తున్నాయి. అలాంటి వారికి ఒకే మాట చెప్తున్నాను, ఖబర్దార్. పోలీసు కాల్పులు జరిపాను సరే ప్రజల ధనమాన ప్రాణ రక్షణ కోసం, రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల భద్రత కోసం, రైల్వే భద్రత కోసం GRP అండ్ RPF ఎంతకైనా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేరస్తులకి గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నాను.